closer. Never wanted to put all of this in your head, but I can see that we're only friends. But I can see that we're only friends. But I can see that we're only friends.
seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see through. I wanna let go, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get the good feelings. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all this in your head, but I guess in the world of friends. But I guess in the world of friends. I just want you under the lights. I just want you when it's my time. I just want you breaking my stride. I just want you. I wanna let go, nothing to do. Let's throw all our worries away. I know that it takes two to get one place. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all this in your head, but I guess in the world of friends. But I guess in the world of friends. Never wanted to put all this in your head, but I guess in the world of friends. అందరూ నిన్నే చూడాలా? Going all the way.
your shoulder. Touch the sky, feeling bolder. Going up, going all the way. Going high, 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 high. Going up, going all the way. Going high, high, high. Going all the way. Going up, going all the way. Going up, going all the way. Going high, higher. Break the mold, then press repeat. Get 'em up on the edge of their seats. Set your aim a little higher. We're gonna go there. Going up, going up. వారికి ఇదే మన రాష్ట్ర శుభాకాంక్షలు. తదుపరి కె. సురేష్ కుమార్ గారు వేదికపైకి రావాల్సింది కోరుతున్నాం. కె. సురేష్ కుమార్ గారు. వీరికి రాజ్యం బాబు ఎందుకంటే ఉద్యోగరీత్యా ఒక ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు కావచ్చు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు అడ్మినిస్ట్రేషన్లో వచ్చేసాయి. సో ఇప్పుడు పనిచేయడం అంటే చాలా ఓర్పుతో, నేర్పుతో, అందులో ఇప్పుడు మనం చేరిన తర్వాత కొత్త డిఎస్సి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని కూడా మనల్ని ఏ విధంగా అయితే పాత వాళ్ళు స్వీకరించారో ఇప్పుడు ఆ స్థాయికి మనం వచ్చేసాం. సో ఒకప్పుడు కోడలు, ఇప్పుడు అంత అయిపోయినాం. సో వచ్చేటువంటి కోడలను వాళ్ళని మనం పరిచయం చేసుకుంటూ పరిస్థితులు అర్థం చేసుకుంటూ పోవాలి. సో ఇప్పుడు మనం పాత స్థానంలో మనం వచ్చేసాం. మన యొక్క 2000 బ్యాచ్ అనేది ఆక్రమణ చేసింది. సో ఇప్పుడు కొత్త రకాల డిఎస్సి వాళ్ళతో కలిసి పోవాల్సినటువంటి సందర్భం. సో ఏది ఏమైనా 2000 డిఎస్సి అనేది ఒక అద్భుత ఘట్టం. ఇంతమంది సామూహికంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి నుంచి దీనికోసం శ్రమిస్తున్నటువంటి, ఇక్కడ ఏర్పాటు కృషి చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తుంది. సో ఇక మీదట కూడా మనం కలిసిమెలిసి పని చేసుకోవాలి. ఒకరికొకరు చర్యలు ప్రతిచర్యల ద్వారా కూడా సరే ఒకరికొకరు సమర్థించుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే ప్రతి ఒక్కరు షేర్ చేసుకొని కొనసాగిస్తూ ఇలాగే ఒక స్నేహబంధంతో మన మిగిలినటువంటి ఉద్యోగ కాలాన్ని కూడా కలిపేయాలని కోరుకుంటున్నాం. ఎలాగో 2020 సిల్వర్ జూబ్లీ బ్యాచ్ అనేసి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఈ గ్రూప్ దయచేసి ఎవరు డిలీట్ కావద్దు. మన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేది. ఎప్పుడైనా సరే ఇళ్లలో ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఇంటిమేషన్ ఇస్తే మాట్లాడుకోవడానికి అసలు ఇట్లా కూర్చోబెట్టడం కూడా నాకైతే వద్దు. నేను ముందే చెప్పినాను వెంకటాద్రి సార్కి. ఎందుకంటే మనం అందరం కలిసి ఇక్కడ మీటింగ్ చేసుకోవాలి.
చేసుకోవాలని వచ్చాము. ఇక్కడ కూర్చోవడం అనేది మళ్ళీ డిఫరెన్షియేషన్ అవుతుందేమో. మనం అందరం మిత్రులుగానే ఇక్కడ కలుసుకుంటున్నాము. హెచ్ఎంలు అనేది ఉద్యోగ జీవితంలో ఒక భాగం అంతే. నేను ఇప్పటికీ మా స్కూల్లో కానీ పనిచేసిన వాళ్ళు కానీ ఆ డిఫరెన్షియేషన్ నేను ఎప్పుడు చూపించను కూడా. ఎందుకంటే హెచ్ఎం హెడ్ మాస్టర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మాస్టర్స్. కానీ మీ అందరి బదులు అక్కడ సమాధానం చెప్పడానికైనా లేకపోతే అధికారుల దగ్గర అందరితో కంటే ఒక్కరిగా దేనికైనా సరే, పాజిటివ్ కైనా నెగిటివ్ కైనా ఒక వ్యక్తి ఉండాలి అని ఉండే వాళ్ళే హెడ్ మాస్టర్ అని నా ఒపీనియన్. అలానే నేను స్కూల్లో కూడా ఉంటాను. అది నేను చెప్పకూడదు. నాతో every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what I bet that we could see it new. I wanna let go, nothing to lose. Let's throw all our worries away. I know that it takes two to get the confused. Tell me, baby, what do you say? 'Cause we were just friends, and now it's something far over. And I bet that we could find a way closer. Never wanted to put all of this in your head, but I can see అదర్ డాన్స్ ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం ముందు రోజే పోయి కలవడం జరిగింది. ఆయన నా క్వాలిఫికేషన్ చూస్తాను, నేను సైన్స్ టీచర్ అనుకున్నాడు. అందువల్ల ఆల్రెడీ అక్కడ సైన్స్ పనిచేస్తా ఉన్నటువంటి మేడము ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారు. అప్పటికి ఆమెను ముందుగా రిలీజ్ చేసి మేము ఎంటర్ అయినామో ఆమె రిలీజ్ చేసి పంపించేశాడు. నేను ఎఫ్సీట్ అని తెలిసిన తర్వాత ఈ వల్ల నేను పెద్ద కంప్లైంట్ చేసినాను. కాబట్టి నువ్వే సైన్స్ చెప్పాలన్నారు. సార్ నాకు సైన్స్ పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఫిజిక్స్ మాత్రమే తెలుస్తుంది, కెమిస్ట్రీ టచ్ లేదు అంటే అదంతా కుదరదు, సైన్స్ చెప్పాల్సిందే, నీ వల్ల నేను సైన్స్ టీచర్ పంపించేసాను అంటారు. కాబట్టి నేను మ్యాథ్స్ సైన్స్ రెండు డెవలప్ చేయాల్సి వచ్చింది ఆ స్కూల్లో. ఎనివే 11 సంవత్సరాలు బౌద్ధపేటలో, ఆ తర్వాత ఎస్ఎస్బికి ప్రమోషన్ రావడం జరిగింది. ఎస్ఎస్బిలో మొన్నటి దాకా జూన్ దాకా పనిచేసాము. అంటే టోటల్ మీద నేను పనిచేసింది కళాశాలలో 2 స్కూల్లే. కాబట్టి నాకు జనాలు ఎవరికి తెలియదు. చాలా కొంతమందికి మాత్రమే మేము తెలుసు, చాలా మందికి ఈ నేవలో అడిగే పరిస్థితి. మొన్న మా రూమ్కి చిట్టుబాబు వచ్చాడు. చిట్టుబాబు వచ్చినప్పుడు నిన్ను ఎక్కడో చూసినట్టుంది అన్నాడు. అది పరిస్థితి. ఎనివే అంటే చిట్టుబాబు పక్కన కొత్తపేటలో పనిచేశాడు. కాకపోతే మేము బస్సు బెల్లవుతానే వచ్చి బస్సు ఎక్కేవాళ్ళం. కాబట్టి లోపల ఎవరికి పరిచయం లేదు. కాబట్టి మాతో కూడా పక్కనే పక్క స్కూల్లో పనిచేసిన చిట్టుబాబు గారు కొన్ని రోజులు మదనపల్లికి వెళ్ళిపోయిన దానివల్ల నన్ను చూస్తానే గుర్తుపట్టలేని పరిస్థితి. నేను ఆడో చూసిన నీ పేరేమి అని అడిగి మన పరిచయం చేసుకొని ఆ తర్వాత గుర్తుపెట్టారు. అలా నేను ఎవరికి ఐడెంటిఫై కాకుండా తిరగానే ప్రయత్నం చేశాను. ఎందుకంటే నేను బయట నుంచి వచ్చే పరిస్థితుల్లో ఎప్పుడైనా లేట్ అయిందో ఈ టీచర్ బయట నుంచి వస్తాడు, ఇప్పుడు పోతా ఉన్నాడు అని ఎప్పుడైనా ఎవరికైనా దొరుకుతామేమో అనే ఉద్దేశంతో ఎవరికి దొరకకూడదంటే నన్ను ఫైండ్ అవుట్ చేయకూడదు. ఎవరు అంత కాన్సెప్ట్ అంటే బయట ఎవరు అనేది కదా, లోపలికి వచ్చేటప్పుడు ఆ టైంకి మనం వెళ్తాం కదా. నేను నెల్లూరుకి వెళ్ళడం, మేడం నాకు సహకరించడం వల్ల ఇద్దరం అక్కడ ఇక్కడికి మేము మారాం. నేను ఫస్ట్ ఇక్కడ 2000లో జాయిన్ అయినప్పుడు సత్యనారాయణ సార్ ఉన్నారు మాకు బీపీ అగ్రహారంలో. ఆ సార్ నాకు ఫాదర్ లాగే. అసలు బయట ఏమీ తెలియదు నాకు. ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు బయట ప్రపంచమే తెలియదు. అసలు సార్ చాలా ఒక డాక్టర్ లాగా నన్ను చూసుకునేవాళ్ళు. బీపీ అగ్రహారం మాస్టర్ బ్యాగ్కి వచ్చి సారు మీటింగ్ లో కూడా చెప్పారు, భారతి మేడం నా డాక్టర్ లాగా అని. దత్తపుత్రిక అని కూడా చెప్పారు.
సార్కి నా నమస్కారాలు. మేము పోలీస్ సారు, మేము మేడం, అమరావతి మేడం అందరం జాయిన్ అయ్యాము. చాలా బాగా జరిగింది. తర్వాత డిస్కషన్ మీద వచ్చాను నేను ప్రీమియంగా భాస్కర్ బయటకి ప్రమోషన్ మీద వచ్చాను. చేసేటువంటి మా సర్వోపాధ్యాయులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభాభివందనాలు. మేడం గారు అదే సార్ మీకు లాస్ట్ వేస్తాం సార్, లాస్ట్ వేస్తాం, అందరూ వెయిట్ చేస్తున్నాం, లాస్ట్ ఇచ్చారు సార్. మేము 2000 డిఎస్సికి ముందు డిఎస్సి ప్రిపేర్ కావడానికి తిరుపతిలో మా మామ భూపతి ఉన్నాడు. ఆయన అక్కడ జరిగింది. ఇది చెప్తానంటే రుక్మాన్ రెడ్డి కోసం చెప్పాలి. రుక్మాన్ రెడ్డి కోసం చెప్పాలి మేడం. డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ వాళ్ళ బ్రదరు మామ మీ వీళ్ళందరి దగ్గర పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇక్కడ సెన్సస్ జరిగినప్పుడు అప్పుడే ఫస్ట్ ఏమో జ్ఞానక్ సార్ పరిచయం జరిగింది. జ్ఞానక్ సారు సూపర్వైజర్గా ఉన్నారు. అప్పుడు సారు బాగా మంచిగా ఒక సిస్టర్ లాగా ఇంటికి వచ్చి ఆ వ్యవస్థ తీసుకొని కరెక్షన్ చేసి వాళ్ళు తిరిగి ఇవ్వడము అలా మంచి సహాయం చేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక యోగా సార్ అసలు పరిచయం లేదు, కానీ ఈ మున్సిపాలిటీకి వచ్చినప్పుడు నాకు పాన్ కార్డ్ తీసి ఇచ్చింది యోగా సార్. పాన్ కార్డ్ తీసి ఇచ్చింది ఫస్ట్ యోగా సార్. తర్వాత 2012 ఏప్రిల్ 21 ప్రమోషన్ తీసుకున్నాను సార్. ప్రమోషన్ తీసుకున్నాక మళ్ళీ జ్ఞాన సార్ దగ్గరికి పోయి అక్కడ హాస్పిటల్లో ఎస్ఎస్ తీసుకుంటూ జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నెక్స్ట్ మేడం గారి దగ్గర వర్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఈ విధంగా మీ అందరి సహాయ సహకారాలు ఇంకా జరగబోయే మన సర్వీస్ అంతా అందరూ ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ ఇది కొనసాగించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే ఉన్నాడు, ఒక్క నిమిషం. అవకాశం మన మున్సిపాలిటీ వాళ్ళకి మాత్రమే నచ్చింది అని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే అది మా ఇంట్లో ఇద్దరికి 2000 డిఎస్సీ మీరు మాత్రం ఫంక్షన్ చేసుకోకపోతారు. ఇక్కడ మార్చాలి వచ్చేసింది. అంటే ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అనేది మన మున్సిపాలిటీలో ఉండేది మండలాల్లో పైపులే పిల్లలు మనం బాగా చేస్తుందా. మేడం మాట్లాడమని మీరే మాట్లాడుతున్నారు అందులో. మండలంలో పనిచేసే వాళ్ళకైతే ఇలాంటి అవకాశం లభించలేదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే మన మున్సిపాలిటీలో జాయిన్ అయిన వాళ్ళు ఇంతమంది కలిసి ఉన్నారు కాబట్టి ఈ రోజు మనకి అవకాశం వచ్చింది కాబట్టి దాంట్లో మనం అదృష్టం. అవును సార్, ఉంది. ఈ ఫంక్షన్ చేసుకునే అవకాశం కూడా మనకే దక్కింది. ఆయన నిలబెట్టారు. చేసుకున్న తర్వాత ఎందుకురా కాళహస్తి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ బయట రావడమే ఆడ శాలరీలే రావంట, మున్సిపాలిటీలో శాలరీలే రావంట, సంవత్సరాల కొద్దీ అక్కడే ఉండాలంట. ఈ డైలాగ్ ఏంటంటే అక్కడ స్టార్ట్ అయిపోయింది ప్రాబ్లం. నేను ఇంటికి వెళ్ళా, ఇంటికి పోయేసి మా అమ్మతో చెప్పాను, నేను
నాకు ఇంకోసం ఎక్కడ పని చేయను కుప్పంగా వెళ్ళిపోతాను కావాలంటే నేను అది చేసి ఆడికి వెళ్ళిన తర్వాత ఆయన నేరుగా శివప్రసాద్ మన మినిస్టర్ ఆయన ఫోన్ చేసి కలెక్టర్తో చెప్పి మార్పించేద్దాం ప్లాన్ చేశాడు. సరే కలెక్టర్కి ఫోన్ చేసి కలెక్టర్ నాట్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్నాడు. సరే ఇంకా 3 రోజులు అయింది, 4 రోజులు మీరు 13వ తేదీకి జాయిన్ అయ్యిందా? నేను 17వ తేదీ దానికోసమే లేట్ అయ్యింది. నా జాయినింగ్ 17వ తేదీ దానికోసమే లేట్ చేసుకున్నాను. ప్లాన్ లో ఉన్నారన్నమాట. లేదు సార్, నాకు అంతా పరిచయం ఏం లేదు. జస్ట్ ఆయన ఫోన్ చేసి మార్పిస్తాము, చేస్తాము, ట్రై చేస్తాము చెప్పారు. వచ్చి జాయిన్ అయిన తర్వాత ఆయన ఎవరు నేను ఎవరు మర్చిపోయాను. ఈరోజు మనం అందరూ కూడా ఈ రజతోత్సవ సమావేశానికి సెలబ్రేషన్స్కి ఈ వేడుకలు మనం చేసుకుంటున్నందుకు ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు మనం ఏంటంటే మన జాబ్ కెరియర్లో ఒక మైలురాయి అని చెప్పుకోవచ్చు. మనం ఈ 20 సంవత్సరాలు మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాము. ఈ విధంగా పూర్తి చేసుకోవడంలో మనకు ఎన్నో రకాలైన విజయాలు ఉన్నాయి, మన కృషి ఉంది. తర్వాత మనకు ఎన్నో అభివృద్ధి సాధించాము. ప్లస్ చాలా రకాల సవాళ్ళు కూడా ఎదుర్కొనడం అనేది జరిగి ఉంటుంది. ప్రతి ఒక్కరికి సర్వీస్లో కూడా ఉంది. ఇది ఏంటంటే ఈ 25 సంవత్సరాల్లో కూడా ఇదంతా కూడా మన సామర్థ్యాల్లో నైపుణ్యాలను ఒక మనం సమర్థవంతంగా ఒక నిరూపించుకోవడానికి ఒక జరిగిన ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు యాక్చువల్గా. సో ఈ విధంగా మనం ఒక మైలురాయిని చేరుకున్నామని కూడా చక్కగా మిగిలిన సంవత్సరాలు కూడా మనం జరుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రిటైర్మెంట్ వరకు కూడా మనం సక్సెస్ఫుల్గా జరుపుకోవాల్సిన అవసరం అయితే ఉంది. యాక్చువల్గా అయితే నేను యాక్చువల్గా చేరింది అయితే మరి యాక్చువల్గా మన తిరుపతి సొంత ఊరు అయితే తిరుపతి మాట గోపాల్ సార్ మాత్రమే అప్పుడు మా పక్క హౌస్లో మా మదర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పక్క హౌస్లో పరిచయము, ఇంకెవరు తెలీదు. కాకపోతే అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆఫ్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఎక్కువ కాలం భాస్కర్పేటలో ఎక్కువ సంవత్సరాలు వర్క్ చేశాను. 2010 వరకు కూడా. ఆ తర్వాత ఒక 4 months మాత్రం ఎంపీసీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అప్పుడు నిర్మలా మేడం లెక్చర్గా ఉన్నారు అక్కడ. సో మళ్ళీ 4 months అయ్యాక ప్రమోషన్ తీసుకొని మళ్ళీ భాస్కర్పేట హై స్కూల్కి రావడం జరిగింది. అక్కడ సౌభాగ్యలక్ష్మి మేడం లెక్చర్గా ఉన్నారు. ఆ తర్వాత అలా కొనసాగిస్తూ ఉండగానే జ్ఞానం సార్ కూడా అక్కడ సార్తో పాటు కూడా వర్క్ చేయడం జరిగింది. సౌభాగ్యలక్ష్మి మేడం పీరియడ్లో రమేష్ సార్ మాకు సోషల్ విద్యార్థి డిపార్ట్మెంట్లో ఉన్నారు. అప్పుడు అంటే మేము ఏప్రిల్లో జాయిన్ అయ్యాము కాబట్టి తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్ సార్ బాబు అగ్రహారం ఇన్ఛార్జ్గా వెళ్ళిపోయారు. అప్పుడు అంతవరకు 4 members ఉన్న వాళ్ళు 3 membersగా వెంకటరెడ్డి సారు, నేను, స్వర్ణమంజుల మేడం ఉన్నాము. సో మేము చేరిన వెంటనే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ రమేష్ సార్ 2 sections, వెంకటరెడ్డి సార్ తీసుకొని ఉన్నారు. సో ఇప్పుడు సార్ ఇన్ఛార్జ్గా హెచ్ఎంగా బాబు అగ్రహారం వెళ్ళిపోవడంతో నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది 10th క్లాస్కి. అప్పుడు మాకు మోటివేషన్గా పోలే సార్ గారు కొన్ని మాటలు చెప్పారన్నమాట. ఎప్పటికైనా కూడా టీచ్ చేయాల్సిందే కాబట్టి భయపడక్కర్లేదు అన్నట్టుగా ఫస్ట్ క్లాస్ అక్కడ డీల్ చేసుకున్నాము. ఒక క్లాస్ అయిన తర్వాత ఆ బెరకతనం అనేటటువంటిది పోయింది. దాంతో ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నాం. రీసెంట్గా జయరామరావు స్కూల్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అక్కడ హెచ్ఎం మేడంగా బృందా మేడం ఉన్నారు. మేడంతో ఆల్రెడీ చేశాం కాబట్టి కొత్త హెచ్ఎం అన్న భావన అనేది లేకుండా ఫ్రీగా ఉంటున్నాము. తదుపరి మన కొత్తపేట స్కూల్ ఇప్పుడు ఫేస్ కనపడలేదనుకోవడానికి
రాకపోతే చేరిపోయినా నిలబడండి సార్ ఫోటో తీసుకురా. నువ్వు పైకి ఎక్కుతావా? పైకి ఎక్కురా. ఓకేనా? చూడయ్యా తెలియదు సార్ ప్రసాదం దీనికి సరిగ్గా మన గ్రూప్లో వస్తాను. మీరంతా పట్టుకొని ఒకసారి మేమందరం పట్టుకుంటాం. హ్యాపీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఫర్ 25 years. 25 years. వెరీ గుడ్. ఎవరు నిత్య విద్యార్థి కూర్చోండి కూర్చోండి వస్తాయి మీ దగ్గరికి కూర్చోబెట్టండి అందరూ మా తెచ్చిస్తారు అదే ప్రత్యేకించి పేరు పేరు వద్ద నమస్కారం తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అనట. అలాగే ఈ ఊరు కానీ వేరే ఊర్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన దానికి వారికి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరు వద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫుడ్ కమిటీ చాలా చక్కగా నిర్వహించినటువంటి ఫుడ్ కమిటీ మెంబర్స్ అందరికీ, అలాగే కార్యనిర్వహణ కమిటీ మెంబర్లందరికీ ఓకే థ్యాంక్ యూ ఇక్కడ ప్రతి విషయాన్ని జమా ఖర్చులన్నీ కూడా రేపు ఫైనలైజ్ చేసి గ్రూప్ లో సెండ్ చేయబడుతుంది. దానికి సంబంధించిన అలాగే ఫోటో ఫ్రేమ్ రేపు వచ్చిన వెంటనే మీ కాపీలు మీకు అందజేయబడతాయి. తర్వాత ఆ ఫ్రేమ్ తో సార్ చెప్తున్నాం సార్ ఏదైనా తెలుసో తెలియకుండా చిన్న చిన్న పొరపాటు జరుగుతుంటే మనందరి కార్యక్రమం కాబట్టి కలిసిమెలిసి థ్యాంక్ యూ మేడం. కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించకండి మనం చేసుకుంటాం. సార్ వీడియో తీస్తున్నాను. సురేష్ నిలబడు.
సన్మానించవలసిందిగా కోరుతూ ప్రధానోపాధ్యాయులు ఎప్పుడు మీరు అందుబాటులో ఉన్నారు సార్, మాకు అందరికీ మీరే ఆశీర్వాదం చేయాల్సింది. మేమందరం చిన్నపిల్లలం కదా. అవును మేడం, మేమిద్దరు క్లాస్మేట్స్ మేడం, సురేష్ నేను 8th లో. ఓకే, వీరికి ఇదే మన హార్దిక శుభాకాంక్షలు. క్షమించే వాళ్ళు ఇంత వరకు ఈ సమావేశానికి చేసిన ఉపాధ్యాయులందరికీ మరి ఈ సమావేశ నిర్వహణకు కృషి చేసిన ప్రతి ఉపాధ్యాయులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను 2000 నేను పుంగనూరులో మొదట జాయిన్ చేయడం జరిగింది. పుంగనూరులో కొంచెం స్లమ్ ఏరియాలో స్కూల్లో మాకు యూపీ స్కూల్ అది, ఆ స్కూల్లో జాయిన్ అయినా అప్పటి నుంచే అంటే సార్ హెచ్ఎం సార్ నా ఏరియాస్లో ఉంటారు. అందువల్ల మొత్తం నిర్వహణ మనకి ఇచ్చారు కాబట్టి ఆ పిల్లలందరినీ మెయింటైన్ చేయడము. ఆ స్లమ్ ఎలా ఉంటుందంటే ఆ స్లమ్లోనే ఎయిడ్స్ కూడా ఉంటుంది, పిల్లలకు కూడా ఎయిడ్స్ ఉంటుంది. ఆ పిల్లల్ని వేరే పిల్లలతో కొట్లాడుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం జరిగిందనుకో వాళ్ళు కూడా వస్తున్నారు. అది అంత ప్రాబ్లంగా కూడా మేము అక్కడ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ముస్లిమ్స్ సగం పైన ఉంటారు. వాళ్ళు స్కూల్కి సామాన్యంగా ఇక్కడ కూడా అదే పరిస్థితి సేమ్ ఇలాగే ఇక్కడ కూడా అలాగే ఉంది. సేమ్ ఆ పరిస్థితులు అందరూ చూసుకొని 2 years తర్వాత అంటే 2002లో నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్లో వచ్చాను. 2002లో ప్రైమరీ స్కూల్ నాన్న టీచర్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గర అయితే వీళ్ళకి బాగుంటుంది అనేది తెలిసి సార్ దగ్గర బాలసుబ్రహ్మణ్య సార్ దగ్గర ప్రైమరీ స్కూల్ అంటే యూపీ స్కూల్లో ఇక్కడికి వచ్చినప్పుడు యూపీ స్కూల్లోనే జాయిన్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ నేను చదువుకున్న స్కూల్ అంటే పద్మశాల పైన ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది. ఆ స్కూల్లో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే అక్కడ ప్రైమరీ స్కూల్ తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత యూపీ స్కూల్ కొత్తపేటకు రావడం జరిగింది. కొత్తపేటలో యూపీ స్కూల్ని 125 స్ట్రెంత్ నుంచి 256 వరకు మేము కృషి చేసి 8th క్లాస్ వరకు కూడా దాన్ని ప్రమోట్ చేయడం కాదు, అసలు అప్పుడు యూపీ స్కూల్ అంటే టీచర్లే ఉండరు, మనమే సబ్జెక్ట్ చెప్పాలి. అలా మెయింటైన్ చేసుకొని మేము ఆ స్కూల్ని అప్గ్రేడేషన్ చేద్దామనేసి నేను 9th క్లాస్కి 40 మంది పిల్లలతో మన చేయడం నేర్పాను. మొత్తం పేరెంట్స్ పిల్లలు అందరూ కలిసి వెళ్ళారు. ససేమిరా మీకు స్థలం లేదు నేను ఇవ్వను అని కారాఖండిగా చెప్పాను. పేట రామారెడ్డి చైర్మన్గా ఉన్నారు. చైర్మన్ చాంబర్కి వెళ్ళి పేరెంట్స్ అందరూ మేము అక్కడుండే